ఇక పవన్ మనం చూసుకుంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు రసవత్రంగా జరగనున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి బీజేపీని 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలి, ఏదైతే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీని గద్దెదించాలంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత భారత్ న్యాయ యాత్రను కూడా ప్రారంభిస్తున్నారు మణిపూర్ నుంచి. సో ఇదే అంశానికి సంబంధించి కూడా మొత్తం ఇండియా కూటమిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి పార్టీలతో కూడా కలిసి పోటీ చేసే ఆ విధంగా చర్యలకైతే దిగుతున్నారు. సో దీనికి సంబంధించిన అంశాన్ని చూస్తే బీజేపీని ఈసారి కేంద్రంలో ఎలాగైనా గద్దెదించాలన్న లక్ష్యం దిశగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఒక్కో అడుగు వేస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆప్తో కాంగ్రెస్ నేతలు ఆదివారం చర్చలు జరిపారు. ఇండియా కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా కూటమి నుంచి ఒకే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మేరకే ఆదివారం చర్చలు జరిగాయి. ఇక ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో అన్నింటినీ బీజేపీ కైవసం చేసుకోగా 5 సీట్లలో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఈసారి ఢిల్లీలో తమకు 5 స్థానాలను కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ఆప్ను కోరారు. అయితే ఆప్ 4 స్థానాలు వదిలిపెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇక పంజాబ్లో ఇరు పార్టీల రాష్ట్ర విభాగాలు పొత్తువద్దని, ఒంటరిగా బరిలోకి దిగుదామని తమ అధిష్టానాలను కోరుతున్నాయి. మరోవైపు 40 లోక్సభ సీట్లున్న కీలక రాష్ట్రం బీహార్లో కూడా కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించింది. ఆర్జేడీ, జేడీయూ తాము చెరో 17 స్థానాలకు పోటీ చేస్తామని, కాంగ్రెస్ కు 4, మిగిలిన 2 సీట్లను వామపక్షాలకు ఇస్తామని చెప్పాయి. కానీ కాంగ్రెస్ 8 సీట్లు కోరుతోంది. దీనికి ఆర్జేడీ, జేడీయూ అంగీకరించడం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో పట్టు విడుపులతో ఉండాలని కాంగ్రెస్ కు ఆర్జేడీ, జేడీయూ చెప్పినట్లు సమాచారం. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సీట్ల పంపకం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తృణమూల్, సిపిఎం 2 ఇండియా కూటమి పక్షాలే అయినప్పటికీ బెంగాల్లో చేతులు కలపడానికి నిరాకరిస్తున్నాయి. ఇది కేరళలో ఉన్న 20 సీట్లలో 19 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే. రాష్ట్రంలో సిపిఎంతో పొత్తు కోసం కొన్ని సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ వదులుకుంటుందా అన్నది సందేహమే. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేష్, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది. దీంతో ఎస్పీ కీలక ప్రతిపక్షంగా ఉన్న యూపీలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు లభిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలాఖరులోగా మిత్రపక్షాలతో సీట్ల పంపకాల ప్రక్రియను ముగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, నిన్న ఇండియా కూటమి మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ దూకుడుతో ఉంది. మొత్తం లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ఉన్నటువంటి 543 స్థానాలకు గాను 300 స్థానాలను కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనుకుంటుంది. మిగతా 243 స్థానాలకు మాత్రం మిత్రపక్షాలు, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో పంచుకోవాలనుకుంటుంది. అయితే ఈసారి మాత్రం అందరూ ఒకే ఒక మాట మీదకి వచ్చారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని. సో బీజేపీని గద్దెదించే దిశగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలంటే ఏం చేయాలి, దానిపైన ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టడం మంచిదని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే అందులో భాగంగా ఈ రోజు ఆప్ అదేవిధంగా మిగతా పార్టీలతో కూడా కొంత చర్చలు ప్రారంభిస్తుంది. ఈ రోజు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లను కూడా నియమించింది. ఈ కోఆర్డినేటర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఒక నివేదికను అందజేయబోతున్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి 48 స్థానాలకు గాను తమ పార్టీ 23 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లుగా శివసేన, ఎన్సీపీలకు కాంగ్రెస్ ఇప్పటికే చెప్పేసింది. పశ్చిమ బెంగాల్లో 12, బీహార్ లో 12 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 80 స్థానాల్లో 15 స్థానాలను తమకు కేటాయించాలని అడుగుతుంది. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ తో కమల్నాథ్ తో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో అఖిలేష్ కాంగ్రెస్ పార్టీకి 15 స్థానాలను ఉత్తరప్రదేశ్ లో కేటాయిస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది.
ఇక డిఎంకే, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం తదితర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు ఉన్నాయి. కేరళ, బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని పక్షాలతో ఇంకా అవగాహన కుదరాల్సి ఉంది. అక్కడ ప్రత్యర్థులుగా ఉంటూ ఇండియా కూటమిలో చేరినటువంటి పార్టీల మధ్య సర్దుబాటే అసలు పీటముడిగా మారినట్లుగా మనకు అర్థమవుతుంది. సో దీన్ని ఏ విధంగా అధిగమించాలి అనే దాన్ని బట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇండియా కూటమిలో సీట్ల పంపకం చర్చలు సరైన దిశలోనే సాగుతున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా ఈ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి 37% ఓట్లు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షాలు ఓటు శాతం 63% ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా లేవు కాబట్టి ఆ మేరకు సీట్లు వచ్చాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడితే బీజేపీని గద్దెదించడం పెద్ద కష్టమేమి కాదన్నది ఇండియా కూటమి నేతల అభిప్రాయం. ఈసారి జేడీయూ, శివసేన వంటి కీలక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. విపక్షాలు ఓట్లు ఏకమైతే 2024 ఎన్నికల ఫలితాలపైన గణనీయమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి చర్చను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై మిత్రపక్షాలతో చర్చించే ముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించాలని కూడా భావిస్తుంది. దీనికోసం ఇప్పటికీ అంటే నిన్న 539 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను, కోఆర్డినేటర్లను కూడా నియమిస్తూ ఒక ప్రకటన చేసింది. మరో 4 ఇంకా ప్రకటించాల్సింది. ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక కోఆర్డినేటర్లు క్షేత్రస్థాయి నుంచి పరిస్థితి అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఒక నివేదిక సమర్పిస్తారు. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా నియమించిన తర్వాత తదుపరి చర్యలను చేపట్టబోతున్నారు. సీట్ల పంపకంపై చర్చించేందుకు 5 సభ్యుల ఇండియా కూటమి కమిటీ సమావేశం కాని నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సర్వే ప్రతిపాదన తీసుకొచ్చింది. పంజాబ్, ఢిల్లీలో సీట్ల సర్దుబాటుపై ఆప్తో ఈ రోజు లాంఛనంగా చర్చలు జరగబోతున్నాయి. మరి ఢిల్లీ, పంజాబ్ లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది ఆప్ అనేది చూడాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఉన్నట్టు 7 సీట్లలో 4 సీట్లు మాత్రం కాంగ్రెస్ పోటీ చేయొచ్చు ఉంటుంది. కానీ పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ ఆప్ విడిగా పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయానికి కూడా వచ్చారు. దీనిపైన ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.